హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. చింతకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక ఈ సాంబార్ చేసుకోవడం అయితే మానరు. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే నేను టీ తాగే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ దాకా కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పును వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ పప్పును మంచిగా కడిగేసుకోండి. ఇలా పప్పు కడిగేసుకున్న తర్వాత మీరు పప్పును కావాలంటే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ పప్పును 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చింతకాయలండి, పచ్చి చింతకాయలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ చింతకాయలలో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా నీట్గా ఒక 3-4 సార్లు కడుక్కోవాలండి చింతకాయలను. నార్మల్గా ఇలా కడిగితే సరిపోదు, దీనిపైన డస్ట్ ఉంటుంది చింతకాయ పైన. ఇలా రఫ్ చేస్తున్నట్టుగా అనుకుంటూ చింతకాయలను నీట్గా కడిగేసుకోవాలి. అన్ని చింతకాయలను కూడా ఇలానే కడుక్కోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అనేది, అందుకని మనం మంచిగా నీట్గా ఈ డస్ట్ అంతా పోయేంత వరకు కూడా చింతకాయలను ఒక 2 లేదా 3 టైమ్స్ కడిగేసుకోండి. ఇప్పుడు కడుక్కున్న చింతకాయలను ఇలా కడాయిలోకి వేసుకొని చింతకాయలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ చింతకాయలను ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు మనం సాంబార్ కూరకు ఒక క్యారెట్, 2 టమాటాలు, ఒక 4 బెండకాయలు, 2 వంకాయలు తీసుకోవాలండి. మీరు కావాలంటే సొరకాయ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతకాయలను చూస్తున్నారు కదా, ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అనేది కొంచెము దగ్గరకు అయ్యేంత వరకు మరిగించుకోండి. చింతకాయల నుంచి గుజ్జు అనేది ఇలా మంచిగా ఉడకాలన్నమాట. ఇప్పుడు పప్పు కూడా 3 విజిల్స్కు మంచిగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పులోకి మనము ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము. చింతకాయ సాంబార్ చేస్తున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది సాంబార్, కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనకు చింతకాయలు బాగా చల్లారిన తర్వాత చింతకాయల నుంచి గుజ్జు తీసుకోవాలి. ముందైతే వాటర్ ఏమీ వేయకుండానే బాగా ఇలా చింతకాయలను పిసుకుతూ గుజ్జు అనేది తీసేసుకోవాలి. గట్టిగా ఇలా పిసుకుతూ గుజ్జు తీసేయాలి. చూసారు కదా, ఇలా ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ కూడా చింతగుజ్జు అనేది ఉండిపోతుంది కదా, అందులో పులుపు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది కడాయిలోకి వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం చింతకాయలను గుజ్జు తీసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా పిసుకుతూ గుజ్జు అనేది తీసేసుకోండి. ఇందులో కూడా పులుపు ఉంటుందండి. ఇలా బాగా పులుపు అంతా మంచిగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ అంతా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫిల్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చింతగుజ్జుని రుబ్బు పెట్టేసుకున్న పప్పులో వేసేసుకోవాలండి. పప్పు ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ చింతగుజ్జును పప్పులో వేసేసుకుందాం. పప్పులో వేసేసుకున్న తర్వాత ఈ 2 కూడా చక్కగా ఇలా కలిసేటట్టు మీరైతే కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు కొంచెము గట్టిగా అనిపించిందంటేనంటే సాంబారు ఇందులోకి కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. పులుపు సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాంబార్కు పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు వేసుకోండి, కంపల్సరిగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 7-8 తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని మంచిగా మగ్గనివ్వండి నూనెలో, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాతనే ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాసేపు నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసేసుకోండి. క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇందులోకి వంకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి బెండకాయలు కూడా వేసుకుందాము. అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఈ కూరగాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నామంటే కూరగాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి అండ్ ఈ ముక్కలు కూడా చప్పగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట ఉప్పు వేయడం వల్ల. ఇలా మంచిగా మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా క్యారెట్ అనేది కూడా మనకి ఇలా మంచిగా మగ్గాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకుందాము. మరిగించేటప్పుడు కంటే మనం ఇప్పుడు ఈ తాలింపులో వేసుకున్నామంటే కూరగాయ ముక్కలకు మంచిగా పడుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి మనము చింతకాయలు అండ్ పప్పు 2 రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చేయండి. ఉప్పు పులుపు సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ టైంలో కూడా. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకున్నా, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం అనేది తక్కువగానే వేసుకోవాలి. ఈ సాంబార్ బాగా ఇలా మరిగించుకోవాలి. 2 నిమిషాలు ఇలా మరిగేటప్పుడు ఇందులో మంచిగా కరివేపాకు అనేది వేసేసుకోండి. ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. ఇలా మరిగేటప్పుడు వేసుకున్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా బాగా మరిగించుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా మరిగించుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు సాంబారు, పలచగా ఉండొద్దు. చూసారు కదండి, చింతకాయ సాంబారు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.